ధనమోహము, మరి ఐక్యత విషయం అంటే కుటుంబ సంబంధమైన భార్యాభర్తలు, మరి పిల్లలు, బంధువులు, వీళ్ళ యొక్క మంచి చెడుల విషయాల్లో మునిగిపోయి దేవుని వాక్యాన్ని మరి నిర్లక్ష్యం చేస్తారన్న సంగతులు ఇక్కడ చక్కగా చెప్పబడింది. నిజంగా మనందరం కూడా విగ్రహారాధన చేస్తూనే ఉన్నాం. ఇప్పటికి కూడా క్రైస్తవులు అందరూ కూడా విగ్రహారాధన ఉన్నారు, కానీ మనకు ఆ మాటలు అర్థం కావు. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అంటున్నాడు. ఈ రోజున ఏ క్రైస్తవుడు డబ్బులు లేకుండా బతకగలడు చెప్పండి? ఏ క్రైస్తవుడు డబ్బులకు ఆశపడకుండా ఎవరు బతుకుతున్నా చెప్పండి? ప్రతి ఒక్కరూ డబ్బు కాచిపడేవాడే. ప్రతి ఒక్కడు డబ్బు కోసమే సువార్త చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరో కొద్ది మంది డబ్బు కోసమే సేవ చేసేవాళ్ళు, డబ్బు కోసం బతికేవాళ్ళు, లగ్జరీ కోసం బతికేవాళ్ళే అందరూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కడు ఇదిగో ఈ డబ్బు కాచిపడుతున్నాడు. కాబట్టి దీన్ని ఎవడైతే ఆశిస్తాడో ఖచ్చితంగా వాడికి కూడా అంటున్నాడు. దాన్ని మానివేయమంటున్నాడు. దాన్ని ఏమంటున్నాడంటే దాన్ని చంపివేయమంటున్నాడు. విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్షను చంపివేయుడు అని అంటున్నాడు. మరి ఈ రోజున కుటుంబంలో మన పిల్లల కోసము, భార్య కోసము, భర్త కోసం బతకని వాళ్ళు దేవుని కంటే మరి వీరిని ప్రేమిస్తున్నారా లేదా అనేది ఎవరికి వాళ్లే ఖచ్చితంగా చూడండి. సేవకులందరూ కూడా తన పిల్లల్ని గొప్ప చేసుకుంటూ ఇతర దేశాలకు వెళ్ళి చదివించి వాళ్ళ గొప్ప చేయాలని ఆలోచిస్తున్నారు, కానీ కుటుంబాన్ని కూడా వదిలివేసి క్రీస్తు సువార్తనే ప్రకటించాలి, ఆ వచ్చే డబ్బంతా కూడా క్రీస్తు సేవకి పెట్టాలనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా ఈ మాటను ధిక్కరించేవాళ్ళు కారా? క్రైస్తవులందరూ కూడా ఖచ్చితంగా తన కుటుంబం కోసం బతికేవాడు లేరా? వాళ్ళ పిల్లల కోసం బతికేవాడు లేరా? వాళ్ళ భార్య కోసం బతికేవాడు లేరా? వాళ్ళ భర్తల కోసం బతికేవాడు లేరా? వీళ్ళందరినీ కాదని క్రీస్తు కోసం బతికేవాళ్ళు ఎంతమంది? క్రీస్తునే గొప్పగా చేసేవాళ్ళు ఎంతమంది అంటే దాదాపు 99% ఎవ్వరు కూడా ఉండరు. ఎందుకంటే అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటారు తప్ప క్రీస్తు కార్యాలు చూసేవాళ్ళు చాలా చాలా తక్కువ. కాబట్టి ప్రియ సోదరులు, ప్రతి ఒక్కరు కూడా ఈ ఆజ్ఞని శిరస వహించటలేదు.